6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8885592015 లేదా 9000333990. తర్వాత లగ్నము సింహలగ్నము. ఈ సింహలగ్నము వీరు అన్ని విషయాలు బోల్డ్గా మాట్లాడేస్తారు. మంచి తెగువ తెంపు తెలివితేటలు బాగానే ఉంటాయి. పొగడ్తలు బాగా లొంగిపోతారు. ఈ లగ్నం వల్లనే వీళ్ళకి బలము బలహీనత వీళ్ళని పొగుడుతూ ఉంటే చాలు వీళ్ళు ఏమైనా చేస్తారు. అంటే డబ్బులు కావాలి డబ్బులు ఇస్తారు, మెడలో బంగారం కూడా ఇచ్చేస్తారు. వీళ్ళు పొగుడుతూ ఉంటే చాలు వీళ్ళకి కావాల్సిన పొగడతా. అలా పొగుడుతూ ఉండడం వల్ల వీళ్ళు జీవితాన్ని చాలా నష్టపోతారు. అదే సమయంలో సింహలగ్నం వారిని కానీ సింహరాశి వారిని కానీ ఎవరి ముందైనా తక్కువ చేసి మాట్లాడితే అసలు తట్టుకోలేరు. చాలా వేగంగా అలిగేస్తారు. పొగడతకు పొంగిపోతారు. వాళ్ళ యొక్క తప్పును అయితే చూపిస్తే కుంగిపోతారు. ఆ విధమైన సున్నితమైన మనస్తత్వం ఉంటుంది. వీరికి ధీమా ఎక్కువ. అంటే నాకు అన్నీ జరుగుతాయి, నాకు మార్కులు వస్తాయి, నేను అన్నీ సాధిస్తాను అంటే ధీమా అన్నమాట. ఇది నేను ఎలా ఉన్నా బాగానే బతుకుతాను. అంటే సింహం కదా, గ్రహరాజు కదా, ఆ మాత్రం అహము కొంచెం పొగరుతో కూడుకున్నటువంటి మాట విధానము అడ్మినిస్ట్రేటివ్గా మాట్లాడతారనమాట. ఎప్పుడు కూడా వీళ్ళు తమ యొక్క సక్సెస్ని ఓపెన్గా చెప్పకూడదు. అలా చెబుతూ వస్తే మాత్రము సింహరాశి వాళ్ళు సింహలగ్నం వాళ్ళు వాళ్ళ బలాన్ని కోల్పోతారు. చెప్పకుండా చేస్తే మాత్రం సక్సెస్ అవుతారు. కులదైవ ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాలి వీళ్ళు, లేకపోతే అభివృద్ధి ఉండదు. వీరి వంశంలో బాగా బతికిన వారి ఫోటోలు, అంటే వీళ్ళ తాత ముత్తాతల్లో బాగా బతికిన వారి ఫోటోలు వీళ్ళు ఇంట్లో కనిపించేట్టుగా పెట్టుకుంటే మంచి రాజయోగం కలిగేదని అవకాశం ఉంటుంది. పరిహారము చిన్న చిన్న నీటి తొట్టెలు కట్టివ్వడము. పితృకార్యాలు తప్పకుండా మరవకుండా చేస్తూ రావాలి. పితృకార్యాలు అంటే పూర్వీకులకు సంబంధించినటువంటి కార్యాలే. వాళ్ళ తాత ముత్తాతలకు సంబంధించినటువంటి తిథి తర్పణాలు, పూర్వీకులకు సంబంధించినటువంటి ఏదైతే కార్యాలు పిండ పితృ యజ్ఞాలు ఉంటాయో అవన్నీ ఖచ్చితంగా వీళ్ళు చేస్తేనే సింహరాశి సింహలగ్నం వాళ్ళు అభివృద్ధి చెందుతారు. సింపుల్గా ఇదే వీళ్ళకు పరిహారం. తర్వాత కన్యారాశి కన్యాలగ్నం. ఈ లగ్నంలో ఉత్తరా నక్షత్రంలో జన్మించిన అమ్మాయి ఒకరి కింద చేయి చాపి బ్రతకదు. అంటే కన్యా లగ్నంలో ఉత్తరా నక్షత్రం ఉంటుంది. ఉత్తరా నక్షత్రానికి రవిగ్రహ ఆధీన నక్షత్రం. ఆ నక్షత్రంలో ఈ కన్యా లగ్నంలో పుట్టిన అమ్మాయి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇండివిజువల్గా ఒకరి కింద చేయి చాచి ఒకరి కింద పని చేయడం లాంటివి ఉండవు. ఈ లగ్న జాతకులు ఒకరు చెప్పినట్టు వినరు. కన్య అంటే వివాహం కానిది అని అర్థం, అంతే కదా. తరచూ ఏడుస్తూ ఉంటారు వీళ్ళు. ఏదన్నా చెప్పని ఫట్మా ఏడ్ చేస్తారు. ఎక్కువ మాడితే శాపాలు పెడేస్తారు. నువ్వు అదైపోతావు, నువ్వు ఇదైపోతావు. అదే మనకు పురాణాల కన్య శాపము అనేది ఉంటుంది. ఈ కన్యా లగ్నం వాళ్ళు రాశి వాళ్ళే ఇటువంటి లక్షణం కలిగి ఉంటారు. వీళ్ళకి తండ్రి వంశం నుంచి కర్మ అంటే నెగటివ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే రవిగ్రహము కుటుంబ స్థానంలోనే నీచబడుతుంది కాబట్టి ఈ తండ్రి కుటుంబం నుంచి అంటే వీళ్ళు వివాహం చేసుకుని భర్త ఇంటికి వెళ్ళిన తర్వాత తండ్రితో వాళ్ళ కుటుంబం విడిపడుతుంది. ఆ ఎనర్జీ లెవెల్స్ కట్ అవుతాయి. కానీ తండ్రి వంశం నుంచి తండ్రి కుటుంబం నుంచి వచ్చినటువంటి కర్మ, పూర్వజన్మ కర్మ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ లగ్నానికి ఈ లగ్నం కాలపురుషునికి 6వ భావం కాబట్టి కడుపు నొప్పి, డొక్కలో నొప్పి ఉండడానికి అవకాశం ఎక్కువ. శత్రు రోగ రుణబాధలు కూడా ఏమాత్రం ఏమరపాటుకున్నా కానీ వాటికి గురవుతారు. అంటే శత్రు కణవాళ్ళు, అనారోగ్యాలు, డొక్కలో నొప్పి అని చెప్పాను కదా. అదేవిధంగా అప్పులు. వీరికి సంబంధించిన సోదరులతో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతో సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. ఇన్సూరెన్స్ పాలసీలు వీళ్ళు వేయకూడదు. కన్యాలగ్నం కన్యారాశి వాళ్ళు ఇన్సూరెన్స్ పాలసీ వేస్తే ఆ సముద్రంలో తేనె పోసినట్టే. దాని ద్వారా వీళ్ళకి వచ్చేదంటూ ఏముండదు. వీళ్ళు కూడా కట్టలేరు. కాబట్టి శ్రీరంగంలోనే రంగనాథ స్వామి ఆలయం ఉంది. శ్రీరంగంలో ఆలయ సందర్శనం చాలా మంచిది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి సందర్శన చాలా మంచిది. వాళ్ళు చేయాల్సిన పరిహారమే శ్రీరంగంలోని శ్రీరంగనాథ ఆలయాన్ని తరచూ దర్శించాలి. పద్మావతి అమ్మవారిని శుక్రవారం దర్శించాలి. ఈ 2 ఆలయాలు వీళ్ళకు వీలున్నప్పుడంతా దర్శిస్తూ వస్తే వీళ్ళకు ఉన్నటువంటి దోషాలు ఎప్పటికప్పుడు నివర్తి అవుతాయి. దాన్ని ఒకటి చూసుకుంటే చాలు. తర్వాత తులాలగ్నం. ఈ తులాలగ్నం తులారాశిలో పుట్టిన వాళ్ళకు వీరికి 4వ అధిపతి 5వ అధిపతి అయినటువంటి శని భగవానులు యోగాధిపతి. ఈ లగ్న జాతకులు తమ తప్పును అంత సులభంగా ఒప్పుకోరు. ఎందుకంటే ఈ 4, 5 స్థానాలు కేంద్ర కోణాధిపతి అయిన శనేశ్వరుడు యోగాధిపతి కదా. శనేశ్వరుడు ధర్మదేవత. అంటే ధర్మదేవత అంటే మనకు కోర్టులో చూస్తాం ధర్మదేవత ఇలా త్రాసు ఎత్తుకుని ఉంటుంది. తులారాశి యొక్క
సింబల్ త్రాసే. అవును. ధర్మదేవతకు నల్లటి గుడ్డే కడతారు. ఉమ్, అంటే శని భగవానుడు యొక్క ప్రభావంలో కోర్టు ఉంటుంది. ఉమ్, జడ్జీలు లాయర్లు అందరూ కూడా నల్లటి కోటే ధరిస్తారు. శని ప్రభావంలోనే తీర్పులు, చట్టాలు, శిక్షలు ఇవన్నీ ఉంటాయి. అంటే ఆయన ధర్మదేవతగా మనము జ్యోతిశాస్త్రం చెప్పుకుంటాం. అందువల్ల ధర్మదేవతకు ప్రభావం ఎక్కువ ఉన్నటువంటి ఈ జాతకులు వీరు తప్పును కానీ వీళ్ళకి సూచిస్తే అంత ఈజీగా ఒప్పుకోరు. ఉమ్, అది వీరి యొక్క స్వభావం. ఎందుకంటే తులా లగ్నంలోనే శని భగవాన్ ఉచ్చస్థితి పొందుతారు. అదేవిధంగా ఈ జాతకులు బయట వాళ్ళకి బాగా ఉపయోగపడతారు, ఉమ్, కుటుంబానికి సరిగ్గా ఉపయోగపడరు. ఎప్పుడైతే కుటుంబాన్ని పట్టించుకుంటారో, ఎప్పుడు కుటుంబానికి ఉపయోగపడతారో, కుటుంబం కోసం ఎప్పుడు ఆలోచిస్తారో అప్పటి నుంచే జాతకము యోగిస్తుంది. తప్పితే అప్పటి వరకు యోగించదు. దానికి టైం అంటూ లేదు. వీళ్ళు ఎప్పుడు కుటుంబాన్ని పట్టించుకుంటే అప్పటి నుంచి జాతకం యోగించడం స్టార్ట్ అవుతుంది. తల్లి తండ్రితో సమానమైన వాళ్ళకు, తల్లిదండ్రులకు సంబంధించినటువంటి సేవలు చేస్తూ ఉంటే వీళ్ళకి పరిహారం అవుతూ ఉంటుంది జాతకం. అంటే వీళ్ళ యొక్క జాతకానికి, జీవితానికి పరిహారం ఏంటంటే వృద్ధులకు, తల్లిదండ్రులకు, లేని వాళ్ళు అంతటితో సమానమైన వాళ్ళకు పాదసేవ, వాళ్ళకు ఈ మోకాళ్ళు, కీళ్ళు, నరాలకు సంబంధించిన మెడిసిన్స్ దానంగా ఇవ్వడం చేస్తూ ఉంటే అంటే శనిగ్రహం వృద్ధగ్రహం, ఉమ్, ముసలివాళ్ళలాగా ఉంటారు శనీశ్వరుడు. ఉమ్, అందువల్ల తత్సంబంధమైనటువంటి శారీరక స్థితిగతులు ఉన్న వాళ్లకు వీళ్ళు సేవ చేయాలి, లేదా జాతకం యోగించదు. కాబట్టి ఇంట్లో తెలియకుండా ఏ పని చేయరాదు వీళ్ళు. ఒకవేళ చేస్తే సమస్యలు వస్తాయి. ఇంట్లో వాళ్ళకి చెప్పే చేయాలి. చెప్పకుండా చేసిన దాంట్లో ఖచ్చితంగా సమస్య వస్తుంది. తర్వాత వృశ్చిక లగ్నం. ఈ వృశ్చిక లగ్నం జాతకులు వీరికి వీరే శత్రువులు. అయ్యో. ఈ లగ్నం వాళ్ళు ఉమ్, అంటే వీళ్ళ యొక్క స్వభావము, పట్టుదల, మొండితనము, వీటి వల్ల వీళ్ళకి ఎక్కువ సమస్యలు వస్తుంటాయి. కాంప్రమైజ్ కారు. వృశ్చికం అంటే తేలు కదా, తేలు అంత ఉంటుంది, ఉమ్, అది కొండేలా ఎత్తుకుంటుంది. మీరు కావాలంటే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నటువంటి వీక్షకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక తేలు పక్కన ఎంత శబ్దం చేసినా ఆ కొండ కింద పెట్టదు. అది ఉమ్, అలా ఇలా తిరుగుతుంది కానీ కొండ కింద పెట్టదు, అంత మొండి తేలు. ఈ లగ్న జాతకులు, రాశి జాతకులు చాలా మొండి ఘటాలంతా కూడా వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుడతారు. మరి ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు ఇంకొకరితో కాంప్రమైజ్ అవ్వరు. ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలను ఎంతోమంది, లగ్నంలో పుట్టినటువంటి స్త్రీలు ఎంతోమంది చూశాను. వాళ్లకు వాళ్ళ భర్తతో వీళ్ళ మొండితనం వల్లనే విసుగు తెప్పించి చాలా వరకు గొడవలు వచ్చాయి. ఉమ్, అసలు అన్ని సందర్భాలను కోపంగా ఉంటే కుదరదు కదా. భర్తతో అనురాగంగా, ప్రేమానురాగాలు ఉండాల్సిన విషయం కూడా ఉంటుంది కదా. అన్ని సందర్భాలు మొండిగానే ఉండడం వల్ల ఏమవుతుంది, చికాకు వస్తుంది. అప్పుడు సంసార జీవితంలో సమస్యలు వస్తాయి. ఉమ్, కాబట్టి అంత మొండితనం పనికిరాదు. అందుకే వీళ్ళే శత్రులు అంటారు. వీళ్ళు ఎక్కడ జలాధిక్యత ఉంటే, అంటే జలాధిక్యత అంటే సముద్రాలు, నదులు, తీరాల్లో ఆలయాలు ఉంటే ఆ ఆలయానికి వెళ్ళి రావడం వల్ల వీళ్ళకు జాతకం బలపడుతుంది. ఉమ్, అంటే వృశ్చిక లగ్నానికి అధిష్టాన దైవము 6వ ఇంటి కూడా అధిపతి కూడా కుజుడే అవుతాడు. 6వ ఇంటికి అధిపతి కుజుడు, లగ్నానికి అధిపతి కుజుడే. కుజుడికి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి జలం పక్కన ఎక్కడున్నాడు అంటే సముద్ర తీరంలో కానీ, నదీ తీరంలో కానీ, తిరుచెందూరులో ఉన్నాడు. తమిళనాడు తిరుచెందూరులో. ఉమ్, తిరుచెందూరు సుబ్రహ్మణ్య ఆలయము, దాన్ని ఏమంటారంటే ధైర్య, వీర్య, విజయస్థానం అంటారు. అంటే బలాన్ని, ధైర్యాన్ని, విజయాలను సమస్తము ఇచ్చేటువంటి ఆలయం అది. సుబ్రహ్మణ్యం స్వామి ఆలయం ఎక్కడున్నా కొండపైన ఉంటుంది. ఒక తిరుచెందూరు సుబ్రహ్మణ్యం స్వామి మాత్రమే సముద్రం పక్కన ఉంటారు. ఉమ్, సముద్రం యొక్క శక్తి ఎంత ఉంటుంది, అపారమైనది. అవును. ప్రపంచంలో ఇంకా సముద్రం అంటే ఇంకా దాని ప్రపంచానంతా కనెక్టివిటీ ఇచ్చేస్తుంది, అంత అవును. శక్తివంతమైంది. అక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళు కానీ నెలకొకసారి పోగలిగితే ఇంక వీళ్ళకి శాస్త్రం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎటువంటి పరిహారం అవసరం లేదు. ఉమ్, చక్కగా ఆడికి వెళ్ళి దర్శనం చేసుకుని ఒక రాత్రి నిద్ర చేయగలిగితే చాలు, వీళ్ళ జీవితం చాలా శక్తివంతమైపోతుంది. ఉమ్, ఈ ధనుర్లగ్న జాతకులకు వీళ్లకు సింపుల్, వీళ్ళ తండ్రే వీళ్ళకి రోల్ మోడల్. తండ్రికి చెప్పకుండా ఏమి చేయరు, తండ్రికి తెలియకుండా ఏమి చేయరు. ఉమ్, తండ్రిని అనుసరించకుండా పోతే మాత్రం వీళ్ళకి ఫెయిల్యూర్స్ స్టార్ట్ అవుతాయి. ఉమ్, అంటే ధనుర్లగ్నం వాళ్ళకి అదొక వరం. అంటే వీళ్ళకు రూపంలో దొరికిందని చెప్పొచ్చు. వీరు అధికంగా యాగాలు చేస్తే చాలా మంచిది, యజ్ఞాలు చేస్తే చాలా మంచిది. ఒకవేళ యాగాలు, యజ్ఞాలు చేయకపోయినా ఉమ్, ఆ ప్రదేశంలో కూర్చుని టైం స్పెండ్ చేసి రావడం వల్ల వీళ్ళకు జాతకం బాగా బలపడుతుంది. ఓకే. సూర్యోపాసన కూడా చాలా బాగా మంచి యోగాన్ని ఇస్తుంది. తర్వాత మకర లగ్నం. ఉమ్, మకర లగ్నానికి యోగాధిపతి శుక్రుడు, బాధకాధిపతి కుజుడు. అంటే యోగించే గ్రహం శుక్రుడు, బాధ పెట్టే గ్రహం కుజుడు. ఈ కుజ నక్షత్రాల్లో బుధుడు, శుక్రుడ బుధులుగానే ఉంటే వీళ్ళకు వచ్చే సమస్యలు ఇంకా వర్ణాతీతం. అంత ఈ ఒక పట్టాన సమస్యలు తీరవు. ఎందుకంటే కుజుడు బాధకాధిపతి కాబట్టి ఉమ్, ఆ బాధకాధిపతి యొక్క నక్షత్రంలో యోగాధిపతులైనటువంటి బుధ శుక్రులు కానీ కూర్చున్నారంటే జాతకం పూర్తిగా యోగించదు.
ఒంటరిగా ప్రయాణం చేయరాదు. ఒంటరిగా డబ్బులు ఎత్తుకుంటే వీళ్ళు ఎక్కడికైనా పోతే మాత్రం డబ్బులు దారబోసుకోవడం లేదా ఎవరన్నా పిట్ ప్యాకెట్ కొట్టడము ఇవన్నీ జరుగుతాయి. ఒంటరి ప్రయాణాలు మకర లగ్నం వాళ్ళు చేయకూడదు. వీరు తరచూ ఉద్యోగాలు చేస్తూ తరచూ ఉద్యోగాలు మారుస్తూనే ఉంటారు. అక్కడ ఎక్కడ వీళ్ళు ఉద్యోగం చేసినా అక్కడ వీళ్ళకి ఒక టార్చర్ ఉంటుంది. పై అధికారులు అంటారు కదా, లేదా తోటి పనిచేసే వాళ్ళతోనూ ఏదో ఒక విధంగా టార్చర్ వీళ్ళకి ఉద్యోగంలో ఉంటుంది. ఒక 10 సంవత్సరాలు చేస్తే ఎక్కువ వీళ్ళు ఉద్యోగం. 10 సంవత్సరాల తర్వాత వీళ్ళు వ్యాపారం చేసేదానికే మొగ్గు చూపుతారు. వ్యాపారం అంటేనే వీళ్ళకి ఇష్టం. విధి లేని పరిస్థితుల్లోనే ఉద్యోగాలు చేస్తారు మకర లగ్నం వాళ్ళు, మకర రాశి వాళ్ళు కూడా సరే. కానీ హార్డ్ వర్కర్స్, బాగా పనిచేస్తారు, నిజాయితీగా పనిచేస్తారు. కానీ వీళ్ళని చూస్తే వీళ్ళ దగ్గర పని చేయించుకొని వాళ్ళకి తక్కువ శాలరీ ఇవ్వాలని అనిపిస్తుంది, పై వాళ్ళకి కూడా ఎక్కువ పని చెప్పాలనిపిస్తుంది. అది వీళ్ళకు ఉన్నటువంటి ఒక డిఫెక్టు. అమ్మవారికి, లలిత అమ్మవారికి కావచ్చు, లక్ష్మీదేవికి కావచ్చు, ఏదైనా అమ్మవారికి చీర సార వీళ్ళు తరచూ ఇస్తూ ఉంటే చాలు, వీళ్ళ జాతకం అన్ని దోషాలు నివర్తించబడతాయి. అది చక్కటి పరిహారం. మకర లగ్న జాతకులు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే చక్కగా అమ్మవారిని పట్టుకుంటే చాలు. వీళ్ళు ఒక పండు ముత్తైదుకు మనం ఎట్లయితే ఇంటికి పిలిచి చీర సార పెడతాము, పసుపు కుంకుమలు ఇచ్చి అమ్మవారికి అలా సమర్పిస్తూ ఉంటే వీళ్ళ జాతకులు ఎన్నో దోషాలు పోతాయి. తర్వాత కుంభలగ్నం. కుంభలగ్నంలో సీక్రెట్ మైండ్ ఉంటుంది. కుంభము అంటే కుండ. అవును, కుండ. ఆ కుండ అంటే అన్నీ తనలో ఇముడ్చుకునేదని అర్థం. వీళ్ళు ఏదైనా చెప్పాలనుకుంటేనే చెప్తారు, ఒకరు అడిగితే చెప్పరు. వీరు ఇంట్లో తెలియకుండా తీసిన ప్రాపర్టీస్కి డాక్యుమెంట్స్ ప్రాబ్లం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. చెప్పకుండా మాత్రం చేయకూడదు. వీళ్ళు కుంభాభిషేకాలు జరుగుతాయి కదా, ఆలయ కుంభాభిషేకాలు. ఆలయ కుంభాభిషేక మహోత్సవాల్లో పాల్గొనడం చాలా మంచిది. ఎందుకంటే కుంభరాశే కాబట్టి కుంభాభిషేకమే ఏ ఆలయానికైనా తలమానికమైనటువంటి ఒక పర్వదినం లాంటిది. ఆ కుంభాభిషేకాలు పాల్గొనడము, ఆ నీళ్లు తెచ్చి ఇంట్లో పెట్టుకుని స్నానం చేసేటప్పుడు వేసుకోవడము, వీళ్ళకి అనారోగ్యం చేసినప్పుడు తాగడము, ప్రతిరోజు వెళ్ళేటప్పుడు కొన్ని చుక్కలు నెత్తిని చల్లుకొని వెళ్ళడము వీళ్ళ జీవితానికి చక్కటి పరిహారం. అదేవిధంగా వర్షము పడేటప్పుడు కుండను వర్షంలో పెట్టి ఆ నీళ్ళను సేవ్ చేసి కూడా వీళ్ళు యూస్ చేసుకోవచ్చు. వీళ్ళకి చక్కగా ఉపయోగపడుతుంది. తల్లికి వీళ్ళు సేవ చేస్తూనే ఉండాలి. వీరి తల్లికి వీళ్ళకి చక్కటి పరిహారము తల్లికి సేవ చేయడం. అది చేస్తే చాలు, అన్ని దోషాలు నివర్తించబడతాయి. లేదు వీళ్ళు ఇంట్లో తెలియకుండా కానీ ప్రాపర్టీస్ తీస్తే డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, భార్యతో గొడవలు కూడా వస్తాయి. అంటే నాకు చెప్పితే నేనేమైనా అడ్డం వస్తానా, నాకు చెప్పకుండా చేస్తే అనేది క్వశ్చన్ రేజ్ అవుతుంది. భార్యతో గొడవలు వచ్చినాయంటే సంసారంలో ట్రబుల్స్ వచ్చింటాయి కదా, దాన్ని సరిదిద్దుకోలేరు. భార్యకి తెలియకుండా ఎవరు ఏం చేయలేరు ఈరోజు ప్రపంచంలో. కుంభరాశి వాళ్ళు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చెప్పి చేయడం వల్ల ఏ సమస్య లేదు. తర్వాత మీన లగ్నం. ఈ లగ్నానికి యోగాధిపతి కుజుడు, బాధకాధిపతి బుధుడు. వీరు కూడా జల సంబంధమైన ఆలయాలను సందర్శించడం మంచిది. ఎందుకంటే మీనరాశి అంటేనే సముద్రం, అవును, చేపలు. పూర్తిగా చివరి రాశి, మోక్ష రాశి. అది మరో జన్మకు అంటే ఇంక చివరి ఘట్టం అయిపోతే ఇంకో జన్మకి కదా ఎలిజిబిలిటీ. అంటే రాబోయే జన్మను కూడా ఆ రాశి తర్వాత మళ్ళీ మేషం స్టార్ట్ అవుతుంది. అంటే ఈ జన్మ చివరి పరిస్థితిని కూడా తెలియజేస్తుంది. మీనంలో కేతు ఉంటే వాళ్ళు మోక్ష లగ్నంలో పుట్టినని అర్థం. అంటే జ్ఞానకారకుడు, మోక్షకారకుడు మీనంలో ఉండడం రాబోయే జన్మ ఉత్తమ జన్మను కూడా తెలియజేస్తుంది. కాబట్టి వీళ్ళు కూడా జల సంబంధమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళి రావడం, సముద్ర స్నానం చేయడము, సముద్రంలో స్నానం చేయలేకపోయినా ఒక పిడికడు ఉప్పన్నా వేసుకుని స్నానం చేయడము, సముద్రంలో దొరుకుతుంది ఉప్పు, ఆ యొక్క ఎనర్జీకి దగ్గరగా ఉండడం చాలా చాలా మంచిది. ఇంతకుముందుగా అనుకున్నట్టు మనకు వృశ్చిక లగ్నం వాళ్ళు ఎలాగైతే తిరుచెందూరు వెళ్ళొస్తే మంచిదని చెప్పాము, మీన లగ్నం రాసే వాళ్ళు కూడా తిరుచెందూరు ఆలయానికి వెళ్ళి రావడం చాలా మంచిది. ఎందుకంటే సముద్ర తీరంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు కాబట్టి మీన రాశి వాళ్ళకు